MO 1311 HJ blank. మా M అంటే పొజిషన్ వాల్యూ ఎంత 13, O అంటే 15. ఇక్కడే ఉంది 13గా ఉంది, ఓకే ఫైన్. 15 కాస్త 11 అయింది అంటే ఏమైంది -4 అయింది, అవునా కాదా? అంటే ఇక్కడ కూడా అదే ట్రై చేస్తా. ఓకే, మా H అంటే 8 యాసిస్గా ఉంది ఇందాక కూడా, సో అలాగే ఉంచా. J అంటే 10, కానీ దాన్ని ఏం చేసావు నువ్వు -4 చేసావు. -4 అంటే ఎంత 6, అండ్ ఆన్సర్ ఏంటమ్మా 8, 6. సో ఇన్ ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 123:13 square is as 235 blank. మా 123 చూడండి ఒకసారి, వీళ్ళిద్దరిని పక్క పక్కన రాసి వీడిని పవర్లోకి వేసుకున్నాడు, అవునా? చూడండి 123 వాడు ఎలా రాశాడు తెలుసా, వీళ్ళిద్దరిని పక్క పక్కన రాసుకున్నాడు, వీడిని పవర్లో వేసాడు అంటే 13 square, అవునా? మిడిల్లో ఉన్న పవర్లో వేసాడు, సరిపోయింది 13 square. అంటే 235 కూడా సేమ్ అప్లై చేయాలిగా, అంటే 235 వాడు ఏం చేశాడో అదే చేద్దాం. వీళ్ళిద్దరిని పక్క పక్కన రాసుకున్నాడు 25, ఈ మధ్యలో ఉన్నవాడు పవర్లో వేసాడు అంటే 25 cube ఉందేమో చూడండి. ఎస్, సో ఆన్సర్ ఇస్ సి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 27:125 ఈజ్ యాజ్ 64:. చేయని కూడా చేయను, ఆన్సర్ ఇస్ 216. ఎందుకు చెప్పండి? పర్ఫెక్ట్ క్యూబ్ అంటే నెక్స్ట్ కూడా మోస్ట్లీ పర్ఫెక్ట్ క్యూబ్, సో ఆన్సర్ ఇస్ 216. 27 అంటే 3 cube, 125 అంటే 5 cube, 64 అంటే ఏంటమ్మా 4 cube. అంటే ఇప్పుడు చెప్పండి 3 కాస్త 5 అయింది అంటే +2 జరిగింది, అంటే 4ని కూడా +2 చేస్తే ఎంతమ్మా 6 అంటే 6 cube. సో ఆన్సర్ ఇస్ హౌ మచ్ 216. సో ఇట్ ఈస్ బి. 61:121 ఈజ్ యాజ్ (337). మనకు చూడంగానే ఏమనిపించింది అంటే సార్ 61 అనేది 121కి హాఫ్కి దగ్గరలో ఉంది కాబట్టి సో దీనికి ఒక +1 చేస్తా అంటే ఎంత 122, దాన్ని హాఫ్ చేస్తే సరిపోయింది, అవునా కాదా? అంటే ఇక్కడ కూడా అదే ట్రై చేస్తా, ఐఎమ్ నాట్ షూర్ ఈవెన్. ఓకే, +1 చేసా ఎంత అయిందమ్మా 338. ఇప్పుడు నువ్వేం చేయాలి, హాఫ్ చేయాలి. ఓకే, హాఫ్ చేస్తే 169. కాంప్లీస్ ఉంది చూడు, ఏం మాడుతున్నారు సార్, దరిదప్పల్లో కూడా లేదు. సో చేంజ్ ద లాజిక్. ఓకేనా, అది ఉంటే అది ఆన్సర్ అమ్మా, అది లేదు కాబట్టి లాజిక్ మార్చేద్దాం. ఓకే, ఇది నాకేం కనిపిస్తుంది అంటే 4 cube -3గా, ఇది చూస్తే 5 cube -4గా కనబడుతుంది. అంటే నువ్వు ఏ నెంబర్కి అయితే క్యూబ్ రాసావో దాని ప్రీవియస్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు, ఏ నెంబర్కి అయితే క్యూబ్ రాసావో దాని ప్రీవియస్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు. అంటే 337 చూడగానే నాకు 7 cube మైనస్ దాని ప్రీవియస్ నెంబర్ అంటే 6 అని డౌట్ వచ్చింది. వెరిఫై చేద్దాం. 7 cube 343 -6, ఎస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే అమ్మ, ఇది 5 అయితే ఇది 4 అంటే ప్రీవియస్, అంటే ఇది 7 అయితే ఇది ఏమవ్వాలి 6 అంటే 6 cube -6కి ప్రీవియస్ నెంబర్ ఎవరమ్మా 5, అవునా? అంటే 6 cube అంటే 216, ఎంత తీసేయాలి 5 అంటే ఎంతమ్మా 211, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 68:130 ఈజ్ యాజ్ (350). ఇది మన నెంబర్ సిరీస్లో చాలా ఎక్కువగా చేసింది, అవునా కాదా? లెట్ స్టార్ట్ ఇట్. మా 68 చూడగానే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటి అంటే 4 cube +4. 130 చూడగానే నా మైండ్లోకి వచ్చింది 5 cube +5. ఇక్కడ చూడమ్మా ఇది 350 అంటే మనకు తెలియాల్సిందమ్మా 7 cube +7 అబ్సల్యూట్లీ. మా వీడు 5 అయితే వాడు 4 అంటే వీడు 7 అయితే వీడేంటమ్మా 6 అంటే ఆన్సర్ ఇస్ 6 cube +6. 6 cube అంటే ఎంత 216 +6 అంటే ఎంతమ్మా 222. ఓకే, సో ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం అప్పుడే 6 క్వశ్చన్లు చెప్పేసుకున్నాం, 6 నిమిషాలు కూడా టైం పట్ల, అంత ఈజీగా ఉంటాయి బేసిక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. రెండో పాయింట్ అమ్మా, ఎనాలజీ ఆడ్ బై అవుట్ రెండింటిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆన్సర్ తెలిస్తే అర సెకండ్ పట్టదు, తెలియకపోతే అంటే బాగా ఆలోచించాలి. ఓకేనా, బ్యూటిఫుల్ టాపిక్ ఇట్ ఇస్. 25:37 49 బ్లాంక్. చాలా మంది వెంటనే మైండ్ లాగేస్తూ ఉంటుంది 12 + 12 ఎస్ 51 ఉందా 61 లేదు. షట్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా, డిఫరెన్స్ అనేవి చూడొద్దు అని చెప్పాను, అవునా? రైట్, గుడ్. సో చూడమ్మా, నౌ లెట్స్ సీ ద సొల్యూషన్. ఇదేంటమ్మా 5 square కదా, 5 ఒక నెంబర్ యాడ్ చేస్తే 6, సో 6 square +1. ఓకే, ఇక్కడ చూడమ్మా 49 అంటే 7 square. అంటే ఇక్కడ ఏం జరిగింది 5కి నెక్స్ట్ నెంబర్ 6, అలాగే 7కి నెక్స్ట్ నెంబర్ 8, స్క్వేర్ చేసి +1 చేసావు అంటే ఇక్కడ కూడా స్క్వేర్ చేసి +1 చేయి. 8 square అంటే 64 +1 అంటే 65 ఇస్ ద ఆన్సర్. అంటే ఏం ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్. ఇది కొంచెం ఐడియా రావడం కొంచెం కష్టం కదా, బట్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా, సో నేను మిమ్మల్ని ప్రాక్టీస్ చేసాక డోంట్ వరీ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. k/t 11/20 j/r. k పొజిషన్ వాల్యూ ఎంత 11, t అంటే ఈ టీ తాగే టీ కాదు, ఓకేనా? t పొజిషన్ వాల్యూ ఎంత 20, సూపర్. అంటే ఇప్పుడు j పొజిషన్ వాల్యూ ఎంత 10/*, r పొజిషన్ వాల్యూ ఎంత 18, అంటే ఆన్సర్ ఏమో 10/18 అంటే ఎన్నో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, 10:99 ఈజ్ యాజ్ 9:? నా మైండ్లో కనబడిన ఫస్ట్ పాయింట్ అంటే వీడు 10 కాబట్టి వీడు 10 square -1, అవునా? అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా, వీడు 9 కాబట్టి వీడు 9 square -1, అవునా కాదా? అంటే 9 square అంటే 81 - 1 అంటే 80 ఉందేమో చూడండి, కాంపిటీసి లేదు. అన్ని ఆన్సర్లు మీకు ఊహించిన వెంటనే రావాలని ఏం లేదు, ఆల్టర్నేట్ లాజిక్ వెళ్ళండి. ఓకేనా,
10 ఉంది కాబట్టి ఇంటూ 10 -1 అవునా కాదు చూడండి 10 స్క్వేర్ అంటే అదేగా సో లాజిక్ అలా మార్చేసా ఇంటూ 10 -1 సరిపోయింది 10 10s are 100 -1 ఎస్ అంటే ఇక్కడ కూడా అదే చేస్తా ఇంటూ 10 -1 9 10s are 90 -1 అంటే ఎంతమా 89 కాంప్లికేషన్ ఉందేమో చూడండి ఎస్ ఇట్ ఈస్ సో ఆన్సర్ ఇస్ బి 8:24 ఈజ్ యాజ్ క్వశ్చన్ మార్క్ ఇస్ 32 నాకు చూడగానే కనపడింది అంటే 24/3 చేస్తే 8 వచ్చింది కదా కానీ 32ని బై 3 చేస్తే అసలు 3తో కొట్టుకుపోదు ఇక్కడేమో డెసిమల్స్ లేవు అంటే తూచ్ లాజిక్ మార్చేసా ఎందుకంటే అది ఆన్సర్ ఇక్కడ దొరకట్లా అవునా రైట్ చేంజ్ ద లాజిక్ 24లో ఉన్న డిజిట్స్ ఏంటి 2 4 ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత 8 చూడండి 2 × 4 అంటే 8ఏగా ఓకే అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా 32 ఉన్న డిజిట్స్ అంటే 3 × 2 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా 6 ఎస్ ఇట్ ఈస్ సో ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్ అమ్మా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను సో 32/3 అంటే 11 కదా ఉన్న వాటిలో బెస్ట్ అప్రాక్సిమేషన్ ఇస్ 10 పెట్టేద్దాం అప్రాక్సిమేషన్స్ కాదు ఇది సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్స్ టాపిక్ కాదు ఓకేనా అలాంటి పిచ్చి పని చేయకండి ఓకే అలా అప్రాక్సిమేషన్స్ తీసుకోవడం అన్ని మనం యాప్టిట్యూడ్లో తీసుకోవచ్చు కొంచెం అంటే ఆప్షన్స్ బేస్ చేసుకుని కానీ మన రీజనింగ్లో అది వర్కౌట్ కాదు ఓకేనా 144 10 169 వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ స్కోర్ అవడం వెంటనే నాకు స్క్వేర్ రూట్ కనుక్కోవాలని అనిపించేసిందమ్మా 144 స్క్వేర్ రూట్ కడితే 12 అవునా సో వాడు -2 అవునా అంటే వెంటనే 169 స్క్వేర్ రూట్ కట్టా 13 అక్కడ -2 చేస్తే ఇక్కడ -3 చేస్తానా ఇక్కడ కూడా -2 చేస్తా అంటే అంత 11 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈస్ ద ఆన్సర్ ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 9:8 ఈజ్ యాజ్ 16 బ్లాంక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే రైట్ చూడమ్మా నేను రాసేది జాగ్రత్తగా స్టడీ చేయండి 9 నేను 3 స్క్వేర్ రాస్తా 8ని 2 క్యూబ్ రాస్తా ఇక్కడ నాకు రెండు రకాలుగా అనాలిసిస్ ఉంది ఇక్కడ 3కి ప్రీవియస్ నెంబర్ 2 2కి నెక్స్ట్ నెంబర్ 3 అవునా కాదా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా దీని ఏం రాస్తానమ్మా ఇది స్క్వేర్ కాబట్టి ఇది కూడా స్క్వేర్ రాయాలి అంటే 4 స్క్వేర్ రాయాలి నువ్వు ఇందాక ఏం చేసావు దీనికి ప్రీవియస్ నెంబర్ రాసావు అంటే 4కి ప్రీవియస్ నెంబర్ 3 దానికి నెక్స్ట్ నెంబర్ రాసావు అంటే దీనికి నెక్స్ట్ నెంబర్ అవడమ్మా 3 క్యూబ్ అంటే ఎంత 27 సో ఆన్సర్ ఇస్ ఏ అయితే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాను ఆ తర్వాత ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తే ఒరిజినల్గా మన సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్తాను ఇప్పుడు ఓకేనా రైట్ సో ఆన్సర్ అయితే ఏం చెప్పుకోవచ్చమ్మా 27 కదా నేను ఇంకో లాజిక్ చెప్తాను జాగ్రత్త చూడండి వాడు ఏమి వచ్చాడమ్మా 9:8 ఈజ్ యాజ్ 16 క్వశ్చన్ మార్క్ అంతా నచ్చింది మన నా మైండ్లోకి వచ్చే లాజిక్ ఏంటో తెలుసా 9 అంటే 3 స్క్వేర్ 8 అంటే 2 క్యూబ్ అంటే వీళ్ళిద్దరిని రివర్స్ చేశాను అవునా కాదా చూడండి 2ని 3ని రివర్స్ చేస్తే సరిపోయిందిగా అంటే 16 అంటే 4 స్క్వేర్ కాబట్టి వీళ్ళిద్దరిని రివర్స్ చేస్తే రివర్స్ ఏగా చేయాల్సింది నేను అంటే 2 పవర్ 4 అంటే ఎంత 16 ఉందేమో చూడండి ఓకే ఇలాంటప్పుడు ఏం చేయాలి ఈ క్వశ్చన్ ఇంటెన్షనల్గా ఫ్రేమ్ చేసి ఇచ్చానమ్మా నేను మీకు అంటే కావాలని 2 లాజిక్స్ వచ్చేలాగా 2 ఆప్షన్స్ వచ్చేలాగా ఎందుకు అంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 1 కంటే ఎక్కువ లాజిక్స్ మోస్ట్లీ రాకుండా ప్లాన్ చేసి ఇస్తారమ్మా క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే పేపర్ సెట్ అనుకుంటే నేను ఈ పేపర్ సెట్ చేసిన తర్వాత ఇంకో 3-4 రీజనింగ్ ఎక్స్పర్ట్స్ కూర్చొని దాన్ని దీనికి ఇంకో లాజిక్ పాసిబిలిటీ ఉంది రివ్యూ అని చెప్పి అంటే సమిష్టిగా దీన్ని ఏం చేస్తామంటే మిస్టేక్ లేకుండా 1 కంటే ఎక్కువ ఆన్సర్ రాకుండా ట్రై చేస్తాం కానీ సార్ ఇది ప్రకృతి సార్ మనిషి నాకు తప్పు చేస్తాడు సార్ సో ఇప్పుడు దీంట్లో మేము 4 చేసినా కూడా ఇలా 2 ఆప్షన్స్ వచ్చాయి రెండో పాసిబిలిటీ మేము ఐడెంటిఫై చేయలేదు ఓకే అప్పుడు ఎగ్జామ్లో ఏం జరుగుతుంది తెలుసా నేను ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అదే ఫైనల్ నువ్వు వచ్చి గొడవ చేస్తా అంటే ఎవడు ఒప్పుకోడు అర్థం కదా అంటే ఇప్పుడు నేను పేపర్ సెట్టర్ నా మైండ్లో 27 ఆన్సర్ అంటే 27 ఆన్సర్ ఇంక నువ్వు ఏడ్చి గింజుకో కోర్టులో కేసు వేసుకో 27 మార్చరు ఓకే సో నేను 16 ఇచ్చాను అనుకోమ్మా 16 ఫైనల్ ఆన్సర్ ఏడ్చి గింజుకున్నా ఏం జరగదు అంటే 99% ఓకే ఇది వర్కౌట్ అవుతుంది మనం చేసేది కరెక్ట్ లాజిక్ ఒక ఆన్సరే వర్కౌట్ అయ్యేలా ఇస్తాడు 1% నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానో మీకు అర్థమైంది కదా గుడ్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ ఈ క్వశ్చన్ m అంటే 13 n అంటే 14 దీని ఎక్స్లా అలాగే ఉంచేశాడు అవునా కాదా జస్ట్ పొజిషన్ వాల్యూస్ రాస్తాడు అంటే f అంటే 6 r అంటే 18 మధ్యలో x అలాగే ఉంచి అంటే 6/18 అంటే ఎన్నో ఆప్షన్ C is the answer but now let's see the next question 16:56 is as 32 question mark మనం చూడగానే ఏం చేయాలనిపించింది అంటే సో చూడమ్మా 16 హాఫ్ చేస్తే 8 కదా దీన్ని హాఫ్ చేశానమ్మా ఆ తర్వాత ఇంటూ 7 చేస్తే 56 సరిపోయింది అవునా కదా అంటే 32 కూడా ఏం చేద్దామా ముందు హాఫ్ చేద్దాం హాఫ్ చేస్తే ఎంత 16 ఇక్కడ ఇంటూ 7 చేసాడు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తా 16 × 7 అంటే ఎంత 112 సో ఉందా ఆన్సర్ ఇస్ బి ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ లేదు కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్ ఏంటో తెలుసా వచ్చిన నెంబర్ ఏంటో చెప్పడమ్మా 16:56 ఈజ్ యాజ్ 32 క్వశ్చన్ మార్క్ అంటే ఈసారి మనం ఎలా అనలైజ్ చేయొచ్చు అంటే సార్ 16 హాఫ్ చేశాను సార్ అంటే ఎంత అయిందమ్మా 8 ఈసారి నేను ఎలా అనుకున్నా తెలుసా 8కి ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేశా ఇంటూ 7 చేయాలి ఏం చేశానమ్మా ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేశా 8 ప్రీవియస్ నెంబర్ అంటే 7 అంటే 32 కూడా హాఫ్ చేస్తాను సార్ అంటే ఎంత 16 ఇప్పుడు 16 ఏం చేయాలి ప్రీవియస్ నెంబర్తో మల్టిప్లై చేయి 16కి ప్రీవియస్ నెంబర్ అంటే ఎంత 15 అవునా
సో 16 15s అంటే ఎంత? సో 240 ఉందేమో చూడండి. 240 ఉంటే అది కూడా ఆన్సర్ అవడానికి స్కోప్ ఉంటుంది. లేదు. సో ఫిక్స్ ఆన్సర్ ఇస్ 112. ఇందాక నేను చెప్పింది ఏంటి? ఒక క్వశ్చన్కి 10 లాజిక్స్ కూడా ఉంటాయి. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడు? ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఇక్కడ ఆప్షన్స్లో ఇస్తాడు. ఆ 10ని ఇవ్వడు. ఓకే గుడ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 4:19 ఈజ్ యాజ్ 7:2. మరి నాకు మైండ్లో చూడంగానే వీడు 4 అయితే వీడు 4² + 3 అవునా? అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా? వీడు 7 అయితే వీడు 7² + 3 అంటే 49 + 3 అంటే ఎంతమ్మా? 52. సో ఇన్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ అమ్మా ఏ. పా పిల్లి గిట్ట డాష్. యాక్చువల్గా ఇక్కడ పా అనైనా ఇస్తాడమ్మా ఎగ్జామ్లో, లేదంటే పంజా అనైనా ఇస్తాడమ్మా. అంటే పాకి తెలుగులో ఒరిజినల్ వర్డ్ ఏంటమ్మా? పంజా. ఈ ఎనాలజీలో డేంజర్ ఏంటో తెలుసా? ఇప్పుడు పా అని రాశాడు చూసారా? అంటే ఒరిజినల్గా అయితే పా అనేది ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఓకే ఇంగ్లీష్లో పా ఈజ్ టు క్యాట్ ఈజ్ యాజ్ గిట్టా ఉంది కదా, గిట్టా ప్లేస్లో ఒరిజినల్ వర్డ్ ఈజ్ హూఫ్, HOOF ఈజ్ టు బ్లాంక్. ఇది క్వశ్చన్ అమ్మ ఇంగ్లీష్లో. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రీజనల్ లాంగ్వేజ్, మనం ఏపీ అయినా తెలంగాణ అయినా మన మాతృభాష తెలుగు అయినా కూడా పేపర్ని మాత్రం ఇంగ్లీష్లో సెట్ చేసి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చేసినప్పుడు ఇలా క్వశ్చన్ ఇచ్చా, పా క్యాట్ హూఫ్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ ప్రకారం వీటన్నిటిని రాశాను అనుకోమ్మా. ఏ గోట్, బి ఎలిఫెంట్, సి లయన్ అండ్ డి హార్స్. ఇది క్వశ్చన్ అవునా? ఇంగ్లీష్లో క్వశ్చన్. పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే సార్ పా అంటే పిల్లి యొక్క పాదం అవునా? పిల్లి యొక్క పాదం అంటే ఎలా ఉంటుంది? మా మధ్యలో అంత సాఫ్ట్గా ఉండి, సో ఇక్కడ గోల్డ్ ఉండి, సో ఇక్కడ కూడా గోరు ఉంటుంది అవునా కాదా? ఇది పిల్లి యొక్క పాదం. ఇది పిల్లికే కాదు పులికి అలాగే ఉంటుంది అవునా కాదా? సో కొన్ని జంతువులకి అలా ఉంటుంది అవునా? ఇదిగో ఇది. సో ఇది పిల్లి యొక్క పాదం. ఓకే అది అక్కడ గీసాను. సో పిల్లి యొక్క పాదాన్ని ఏమని పిలుస్తారు? పా. అది రాశాను అక్కడ. ఓకే హూఫ్ అంటే గిట్ట. గిట్టలు ఎవరికి ఉంటాయి? గుర్రానికి ఉండేవి గిట్టలు అవునా కాదా? సో ఎద్దులకి ఉండేది గిట్టలు అవునా? ఆవులకి గేదెలకి ఉండేవి గిట్టలు అవునా కాదా? దున్నపోతులకు ఉండేవి గిట్టలు అవునా కాదా? అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏది బెస్ట్? హార్స్. సో అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ అమ్మా హార్స్. ఓకే అంటే ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తెలుగులో ఇవ్వాలి అంటే ఇప్పుడు హూఫ్ అంటే గిట్టా కాబట్టి ఇక్కడ గిట్టా అని, ఓకే ఇక్కడ పా అంటే పంజా కాబట్టి పంజా అని రాసి, ఓకే క్యాట్ అంటే పిల్లి అని, ఓకే ఆటోమేటిక్గా వీటన్నిటిని తెలుగులో ఇక్కడ రాసాను సార్ అలా ఇవ్వచ్చు. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటో తెలుసా? సార్ వీడు పా అంటే పంజా అన్న విషయం ఆ పేపర్ సెట్టర్కే తెలియదు అనుకోండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? శుభ్రంగా పాకి దీర్ఘం ఇస్తే పా అని రాసి వదిలేస్తాడు. హూఫ్ అంటే కూడా వాడు గిట్టా అని తెలియదు అనుకోండి, పాపం తను ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు సార్ హూఫ్ ప్లేస్లో హా హూ ఉఫ్ అయిపోయింది హూఫ్ అని రాస్తాడు. నువ్వు వెళ్ళి సార్ ఇది తప్పు ఇలా ఇవ్వకూడదు నువ్వు కోర్టులోకి వేసేసావు అనుకో, వెళ్ళి మూలం కూర్చో ఏడు అని చెప్తారు. కాబట్టి తెలుగు నేర్చుకోవడం ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోండి ఓకేనా? సో ఇక్కడ పా అంటే ఏంటమ్మా? పంజా. ఆల్రెడీ మీకు ఆన్సర్ అర్థమైపోయింది కదా. పిల్లి యొక్క పాదం పంజా, ఇదిగో ఇలా ఉంటుంది పిల్లి. ఓకే సో గిట్టలతో అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో ఉండేవి కదా పౌరాణికాలు. ఓకే దాంట్లో డిగ్ అంటే కొట్టుకుంటూ సౌండ్ వస్తూ ఉంటుంది అవునా కాదా? సో అది గిట్ట. ఓకేనా? గిట్టలు దేనికి ఉంటాయమ్మా? ఇక్కడ గుర్రానికి గిట్టలు ఉంటాయి. సో అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ కాన్సెప్ట్ ఇలా ఇంగ్లీష్లో కూడా ఇస్తాడు అని తెలుసుకోవడం రెండో పాయింట్ ఇక్కడ. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్నిథాలజిస్ట్ బర్డ్, పురావస్తు శాస్త్రవేత్త బ్లాంక్. ఆర్నిథాలజిస్ట్ అంటే ఎవరమ్మా? బర్డ్స్ మీద రీసెర్చ్ చేసే వ్యక్తి. ఓకే మా బర్డ్ని తెలుగులో ఉంటాం పక్షి, కానీ వాడు ఏం రాశాడు? బర్డ్ అని రాశాడు. అఫ్కోర్స్ బర్డ్ అంటే చాలా సింపుల్ వర్డ్ కాబట్టి మనకు అర్థమైపోతుంది అవునా? పక్షుల మీద స్టడీ చేసే శాస్త్రవేత్త సైంటిస్ట్ ఏమని పిలుస్తాం మనం? ఆర్నిథాలజిస్ట్ అంటాం అవునా కాదు? మరి పురావస్తు శాస్త్రవేత్త అంటే ఎవరమ్మా? సో పురాతనం వాటి మీద అంటే ఆర్కియాలజీ మీద చేసేవాడిని ఏమంటామో మనం? పురాతత్వ శాస్త్రం మీద పరిశోధన చేసేవాడిని పురాతత్వ శాస్త్రవేత్త అని పిలుస్తాం. ఓకేనా? తెలుగులో అయితే ఇన్ని ఆర్కియాలజిస్ట్ అని పిలుస్తామమ్మా. ఇది ఆర్కియాలజీ. ఓకేనా? దట్ చాలా సింపుల్ వన్. ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇలాంటి వాటి గురించి ఆల్రెడీ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అవునా, ఏవి ఇంపార్టెంట్ అవన్నీ. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. పీకాక్ తెలుగులో ఏమంటారమ్మా? నెమలి. సో ఇండియా అంటే భారతదేశం, అంటే భారతదేశం యొక్క పీకాక్కి భారతదేశానికి సంబంధం ఏంటి? భారతదేశం యొక్క నేషనల్ బర్డ్ అవునా కాదా? సో ఏంటమ్మా? పీకాక్. ఓకే మరి బేర్ ఎలుగుబంటి ఏ దేశానికి సంబంధించింది అంటే రష్యా అమ్మ. పోలార్ బేర్ అంటారు ఓకేనా? సో అది రష్యాకి. రైట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రీజన్ SFB TPO థింక్ ఈజ్ యాజ్ ఈజ్ టు. ఇలాంటి క్వశ్చన్స్ నేను గతంలో చెప్పినట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే లెటర్ ఎనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బ్యూటిఫుల్. లెటర్ ఎనాలజీని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి నువ్వు అనుకుంటే కోడింగ్ డీకోడింగ్ ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత ఇదే క్వశ్చన్ని కోడింగ్ డీకోడింగ్లో ఎలా అడుగుతాడో కూడా నేను చెప్తాను ఓకేనా?
రీజన్ ఈజ్ టు ఎస్ఎఫ్బి టీపీఓ. ఓకే, మా ఆర్ నెక్స్ట్ లెటర్ ఎవరమ్మా ఎస్, ఈ నెక్స్ట్ లెటర్ ఎవరమ్మా ఎఫ్, ఏకి నెక్స్ట్ బి, ఎస్కి నెక్స్ట్ టి, ఓకి నెక్స్ట్ పి, ఎన్కి నెక్స్ట్ ఓ, అంటే అన్నిటికీ నెక్స్ట్ లెటర్ రాశాడు. అంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి, మా థింక్ కూడా ప్రతి లెటర్కి కూడా నెక్స్ట్ లెటర్ రాసేయాలి. టీకి నెక్స్ట్ ఎవరమ్మా టియు, హెచ్కి నెక్స్ట్ ఎవరమ్మా ఐ, ఐకి నెక్స్ట్ ఎవరమ్మా సో జే అంటే యుఐజే, ఎన్కి నెక్స్ట్ ఎవరమ్మా ఓ, అండ్ కేకి నెక్స్ట్ ఎవరమ్మా కేఎల్ అంటే యుఐజేఓఎల్, యుఐజేఓఎల్ అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా బి. ఓకే, మనతో రాయకుండా యాక్చువల్గా అయితే ఫస్ట్ రాస్తే సరిపోతుంది, నేను చెప్పడం కోసం అలా రాశాను. ఇక్కడ మనం నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని కోడింగ్ డీకోడింగ్లో ఎలా ఇస్తాడు చూద్దామా. ఒక కోడ్ భాషలో ఓకే వాడు ఇచ్చిందని ఆన్సర్ రాస్తా. రీజన్ REASONను ఓకే ఎస్ఎఫ్బి టీపీఓగా రాస్తే అదే భాషలో థింక్ని ఎలా రాయవచ్చు, THINKను ఎలా రాయవచ్చు. ఇప్పుడు చెప్పడమ్మా, ఈ క్వశ్చన్ ఇప్పుడు చూస్తే సేమ్ క్వశ్చనా డిఫరెంట్ క్వశ్చనా చెప్పండి. సేమ్ క్వశ్చన్, చేయాల్సిన ప్రొసీజర్ కూడా సేమా డిఫరెంటా, సేమ్, ఆప్షన్స్ కూడా సేమ్, ఆన్సర్ కూడా సేమ్. క్వశ్చన్ ఎలా మారిపోయింది, కోడింగ్ డీకోడింగ్లోకి మారిపోయింది. అర్థమైందా? అంటే మనం లెటర్ ఎనాలజీలో నేర్చుకునే ప్రతి ఒక్కటి మోస్ట్లీ మళ్ళీ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఓకే కోడింగ్ డీకోడింగ్కి ఉపయోగపడుతుంది. ఓకేనా?